చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. బట్ యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం. అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం, ఆగిపోదాం, ఎంతకాలం ఇలా అని ఎప్పుడు అనిపించలేదా? ఒక క్వశ్చన్, మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా? అంతే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా. సో నేనేంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్, లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా, అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓకే, ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం. ఎట్లాగో నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, నువ్వే తొక్కాలి, నువ్వు ఏం ఆలోచనలు చేసుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు, మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి. సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం. అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చున్నారు, కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకు లేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్, కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యూటీ, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటా దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇంకేముంటుంది బోర్ కొట్టడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము ఈ కాళ్ళు తొక్కుడు ఇవి చూస్తున్నాం, మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి. కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు లేచే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలటికి మళ్ళీ రెడీ అవుతాయి. మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటా. సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు. అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి పీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం. అక్కడ అంత కెమికల్ కూడా వేసి పండారు కాబట్టి హెల్త్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళ నొప్పి లాంటివి అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు, హెల్తీగా ఉంది. అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ. విలేజ్ అందాలు, ట్రైబల్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు, ఖండాలు వరకు వెళ్ళింది. సో ఆ టైంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు, ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి. ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ, కొన్ని విష పురుగులు, పాములు ఇలాంటి భయం ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది. సో ఇలాంటివి పోనీ అంటే ఈ స్ట్రగుల్ ఓకే, మజిల్ కరిగించుకోవడం, కరిగించిన ఒళ్ళొంచైనా ఏదో రకంగా నేను వెళ్ళాలి ముందుకు వెళ్ళడం అనే మోటివేషన్ ఓకే. బట్ ఇలాంటి లైఫ్ లైఫ్ థ్రెటన్ ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు ఒక భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే. అంటే నేనే లైక్ ఈ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే. ఎందుకంటే ఏమీ చేయకుండా చనిపోయే కన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది. సరే పాపం చేసిర్రు అంటే లైక్ వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి ఎక్కిర్రు అనుకుందాం, అట్లా చచ్చిపోయారు అనుకుందాం. ఇట్లనే మన లెక్కనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెడుతున్నారు. సడన్గా వచ్చి ఫ్లైట్ పడాలి, నా హాస్టల్ వాళ్ళు కూడా చచ్చిపోయారు. చావు అనేది ఎక్కడ పోయినా వస్తుంది. ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి వస్తుంది, ఆ పాపం వాడేం పాపం తెలియదు, వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాంటే వెనకకి లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో చావు ఎట్లాగో వస్తుంది, ఒక రోజు వస్తుంది. వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు, చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం. ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోట్లు అన్నీ బ్యాంకులో వేసుకొని 10, 20, 50 ఎకరాల జాగాలు కొనుక్కొని, ఫ్లాట్లు కొనుక్కొని, ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఏమో లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు, ఒంట్లో శక్తి ఉండదు, ఓపిక ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ నడవలేవు, వాటిని ఖర్చు పెట్టలేవు.
అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కడానికి అనిపిస్తుంది కదా. కరెక్ట్. నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు, హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా. ఎందుకంటే 300 మందితో 10 రోజులు ట్రావెల్ చేసిన నేను. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ విన్నప్పుడు అనిపించింది నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా. అన్నీ బంద్ చేసి కొత్తగా బయటకు వచ్చేసి. సూపర్ సూపర్. సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు. మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో, ఒక నెంబర్ చూపించో, లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది, మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడు. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు. వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళని వచ్చి. మీరు ఎలాగా అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్. స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతాను, సైకిల్ పైన రీచ్ అవుతాను. ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు, ప్యాంటు, టీషర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి, ఒక మనిషిలాగా చూస్తారు. అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది. నేను సైకిల్ పైన ఎవడు వీడు, సైకిల్ ఏంది, ఇట్లా సైకిల్ మీద ఏడుకొచ్చిండు, స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది, వాళ్ళది ఒక స్కిన్ మనది స్కిన్ అట్లా ఉంటుంది, ఎక్కడ ఇదేంది, ఇది అంతేందని చూస్తారు. ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అలా ఎదుటివాడు మనపైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ. ఎందుకంటే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే. సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైకిల్ పైన ఎక్కడో రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైల్డ్లోకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కూర్చొని మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాజ్ ఆఫ్ సైకిల్. అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుంటాం. మంగోలియాలో నాకు చాలామంది వండి పెట్టిర్రు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక వోడ్కా అనుకుందాం, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు పోయినవు, దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా చేసుకొని తాగినావు. అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్, అదే థమ్స్అప్ కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్, దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా, ఆది మానవుడు ఎట్లా బతికిండు, ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా, నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు, కడుపు నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది. ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు, కారాలు, మసాలాలు దొరకవు, పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు. అన్ని డిఫరెంట్ ఫుడ్లు, డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు, అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు. కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు, ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా? మంగోలియాలో ఇప్పుడు నేను
డ్రోన్ తీసుకెళ్ళాను. అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు, అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా? వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటుంది అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తాను, నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ యూ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి, థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను. అంటే ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో అది చూస్తాను, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను. లాస్ట్గా పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోయింది. సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనుక టెక్నాలజీ లేకుండా ఒక ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు. ఏం కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు, అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే. సో ఈ యొక్క ట్రైబల్స్ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగినావు ఎప్పుడైనా? లేదు. నేను గుర్రం పాలు తాగినా. లైక్ ఒకసారి పాము తినాల్సి వచ్చింది, మొత్తం పాము మొత్తము, కొన్నిసార్లు తేలు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు, ఉరుక్ అని అంటారు. అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటుంది, ప్రోబయాటిక్ ఫుడ్ అన్నట్టు. అది డ్రింక్ కూడా ఉంటుంది, తాగితే ప్రోబయాటిక్ మస్తు ఉంటుంది, స్టమక్ హెల్త్ అంతా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయాటిక్. మనం ఎట్లనైతే మనకు ప్రోబయాటిక్ ఉంది ఏంటంటే పెరుగు, మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు, అస్సలు తినరు, ఎవరు ఎక్కడ చూడలే నేను. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు కల్చర్లు ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను వియత్నాం కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన. కుక్కలు ఏంటంటే మన పైన మేఘాలయ పైన ఈ అటు సైడ్ నాగాల్యాండ్లో కూడా కుక్కలను తింటారు, పాములను తింటారు, మన వాళ్ళు కప్పలను అన్నిటిని తింటారు. సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే. ఎప్పుడు ఫుడ్ని గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు. ఇవన్నీ నేర్చుకున్న, ఏది దొరికినా తినేసి లైక్ మరీ అంత వైల్డ్గా ఏం తినలేదు, బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము, ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు ఒంటరిగా 1000 కిలోమీటర్ల రైడ్, ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్. అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి ఫ్లైట్లో ఎక్కి సిటీలో దిగి హోటల్లో వండి ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ల పైన ఉంటుంది. రియల్ సైడ్ ఎట్లుంటుంది, ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది. సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి, లేకుంటే సైక్లింగ్ చేయాలి. కరెక్ట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.